పరుగు పందెం పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. పరుగెత్తి గెలవకుంటే సీట్లు ఉండవంటూ తేల్చి చెప్పేశారు. ఎవరైతే ఎన్నికలను లైట్ గా తీసుకుంటారో వారి విషయంలో తాను పదవులు, సీట్ల వ్యవహారంలోనూ అదే విధంగా ఉంటానని స్పష్టం చేశారు. కొందరు మంత్రుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ల స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్నామనే విషయాన్ని ప్రకటించారు. ఇప్పటి నుంచి ప్రతి ఎన్నికలు ధీటుగా ఎదుర్కోవాలని తన నివాసంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నేతలకు సూచించారు చంద్రబాబు. పనిచేయని వారికి వచ్చే ఎన్నికల్లో జల్లకొట్టేస్తానని ఖరాఖండిగా చెప్పేశారు చంద్రబాబు. ఇప్పటి వరకు తానొక్కడే పరిగెత్తానని, ఇకపై నేతల్ని పరుగులు పెట్టిస్తానంటూ భేటీలో చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసిందే. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ల స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తున్న విషయాన్ని వెల్లడించారు బాబు. బీజేపీ అభ్యర్థికి పూర్తి స్థాయిలో సహకరించి గెలిపించాలని నేతల్ని ఆదేశించారు. గత సమన్వయ కమిటీ భేటీలో మంత్రుల పనితీరుపై విరుచుకుపడిన విధంగానే ఈసారి కూడా మంత్రుల వ్యవహారంపై కస్సుమన్నారని సమాచారం. పదవులు వచ్చాక పార్టీ కోసం పనిచేయడాన్ని ఏదో గొప్ప ఘనకార్యంగా కొందరు మంత్రులు భావిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. స్పీకర్ వ్యాఖ్యల్ని కొందరు వక్రీకరిస్తున్నారన్న అంశము ప్రస్తావనకొచ్చింది. స్పీకర్ తప్పేం మాట్లాడలేదంటూ వీడియో క్లిప్పింగ్లను సమావేశంలో ప్రదర్శించారు చంద్రబాబు. స్పీకర్ మాటల్ని వక్రీకరిస్తే అసెంబ్లీని అవమానించడమేనని కొందరు నేతలన్నారు. మరోవైపు భేటీలో తమిళ రాజకీయాలు ప్రస్తావనకు వచ్చాయి. సుప్రీం తీర్పుతో తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయని సీఎం అభిప్రాయపడ్డారు. 66 కోట్ల అవినీతికి 4 ఏళ్ల శిక్ష పడితే 1,00,000 కోట్లు దోచుకున్న వాళ్ళని ఏం చేయాలని నేతలతో సీఎం అన్నట్లు సమాచారం. సమస్యల పరిష్కారానికి జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్ఛార్జ్ మంత్రులు దృష్టి సారించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు.